ఉత్తర ప్రాంతంలో మందావతి అనే అడవి ఉంది. ఆ అడవిలో పలు రకాల వృక్షాలు ఉన్నాయి. అందులో పలు రకాల జంతువులు ఉన్నాయి. అన్నీ ఆహారానికి లోటు లేకుండా సమృద్ధిగా జీవిస్తూ ఉన్నాయి. ఆ అడవిలో ఒక జింక, ఒక కాకి స్నేహంగా ఉండేవి. రెండు మంచి స్నేహితులే కాదు, ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. ఇంకా జింకపై కాకి ఎక్కి కూర్చునేది. సరదాగా అవి అడవిలో తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. తాను అడవిలో తిరిగిన ప్రదేశాలన్నీ, దూర ప్రాంత విశేషాలన్నీ కాకి జింకకు చెప్తూ ఉండేది. అడవిలో జింకకు కావలసినంత మేత దొరికేది. దాంతో అది బలంగా, అందంగా తయారైంది. చెంగు చెంగున అడవిలో తిరుగుతూ ఉంది. అటుగా వెళ్తున్న ఒక జింక దానిని చూసింది. దానిని చూడగానే జింకకు నోరూరింది. ఆహా! ఈ జింక ఎంతో బాగా ఉంది. దీని మాంసం దూర రుచిగా ఉంటుంది. దీనిని తినని నా జన్మ వృధా అనుకుంటూ దీనిని తాను వేటాడలేను కాబట్టి దీనిని చచ్చేలా చేసి అప్పుడు మాంసం తినాలి ఎలా అని ఉపాయం ఆలోచించింది. మరునాడు జింక కోసం ఎదురుచూడసాగింది. అది కాసేపట్లో రానే వచ్చింది. రాగానే దాన్ని పలకరించి కుశల ప్రశ్నలు వేసింది. నక్క అనుమానంగా చూసిన జింక, నీవు నాకు మిత్రుడవు కావు. నీకు నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. నన్ను మిత్రమా అని సంబోధించకు. నీవు క్రూరముగానివి. మాంసంతో విందు చేసుకుంటావు. నీకు మాకు జాతి వైరం ఉంది. నీకు కూడా నీకు నాకు స్నేహం కుదరదు. నాతో ఇంకెప్పుడు కలవకూడదు అని ప్రయత్నించద్దు అని చెప్పింది. నా మానాన నన్ను పోనివ్వు అంటూ జింక వెళ్ళిపోయింది. నక్క జింకను ఆపి, నేను అందరి వంటి మోసగాడిని కాదు. నా పేరు సుబుద్ధి. అందరితో స్నేహంగా ఉండాలని, మాంసం తినొద్దని నేను చెప్పగా నా కుటుంబం నన్ను వెలేసి వెళ్ళిపోయారు. నాకు ఇప్పుడు ఎవరూ లేరు అంటూ నక్క వగల ఏడుపులు ఏడ్చింది. దాని కన్నీరు చూసి కరిగిపోయింది జింక. అయ్యో ఏడవకు, నీ మాటలు నేను నిజమని నమ్ముతున్నాను. నీతో స్నేహం చేస్తా అంటూ దానితో మాటలు కలిపింది. దాంతో నక్కకు ఆనందం కలిగింది. నువ్వు నాకు దేవుడిచ్చిన స్నేహితుడవు. నేనెంతో రుణపడి ఉంటాను. నీకు నేను హాని ఎప్పుడూ చెయ్యను అంది. నాతో రా, అన్ని విశేషాలు చూపిస్తా అంటూ నక్క జింకను అడవిలో కొన్ని ప్రాంతాలు తింపి చూయించింది. ఇద్దరూ అలసిపోయేంతసేపు తిరిగారు. ఈలోగా పొద్దువాలింది. చీకటి పడిపోయింది. ఇక నేను ఇంటికి వెళ్తా అంది జింక. జింక బయలుదేరబోయింది. అప్పుడేనా వెళ్దువు గాని, ఎప్పుడు మీ ఇంటికే వెళ్తావా? ఒకసారి మా ఇంటికి రా, మా ఇల్లు కూడా చూద్దువు అంది నక్క. దాని మాటలు నమ్మిన జింక నక్క వెంట వెళ్ళసాగింది. వీరు వెళ్తుండగా చెట్టు మీద కాకి చూసింది. నక్క మోసగాడు. అది ఏదో మాయోపాయం చేసి జింకను చంపేందుకు వచ్చిందని భావించింది. అది జింకకై కేక వేసింది. మిత్రమా, ఎవరు నీ పక్కన ఉంది? ఎక్కడికి వెళ్తున్నావు మిత్రమా? ఇతడు నక్క. పేరు సుబుద్రి. నాకు మంచి మిత్రుడు. నీకు కూడా మిత్రుడే అంది జింక. నక్కతో స్నేహం మనకు మంచిది కాదు స్నేహితుడా. నక్క ఎప్పుడూ మనకు హానే కోరుకుంటుంది. కొత్త వారిని నమ్మరాదు. జాగ్రత్తగా ఉండు. దానిని నమ్మవద్దు అంది కాకి. కాకి మాటలకు జింక వింటుండటంతో తనతో స్నేహము మానేస్తుందని నక్కలో అనుమానం వచ్చింది. గతంలో కాకి కూడా నీకు కొత్తదిగా, మరి ఇప్పుడు దానితో స్నేహం చేశాక దాని మంచితనం నీకు తెలియలేదా? అలాగే నాతో స్నేహం చేశాకే నీకు నా మంచితనం తెలుస్తుంది అంది నక్క. దాంతో కాకి మాటలు జింక లక్ష్య పెట్టలేదు. నక్క, జింక రెండు అడవిలో చెట్టాపట్టలు వేసుకుని తిరగసాగాయి. ఒకరోజు నక్క అడవిలో సమీపంలో ఉన్న గ్రామ శివారులోకి తీసుకెళ్ళింది. అక్కడ బాగా కాపు కాసిన పొలం కనిపించింది. ఏపుగా పెరిగిన ఆ పొలంలో గడ్డి పుష్కలంగా ఉంది. దానిని చూడగానే జింకకు నోరూరింది. అయినా సభ్యత కాదని ముందుకు వెళ్ళలేదు. సంకోచించింది. గడ్డి జంతువుల కోసమే పెరుగుతుంది అని నక్క చెప్పింది. నువ్వు కడుపు నిండా తిను. ఎవరైనా ఇక్కడికి రాకుండా నేను చూసుకుంటా. ఎవరైనా వస్తే నేను చూసుకుంటా అంది నక్క. జింక దాంతో పొలంలో దూరి పంటను తినేసింది. ఇలా రోజు వచ్చి జింక పొలంలో పడి తినేయసాగింది. నక్క దాన్ని ప్రోత్సహించింది. తన పొలం నాశనం చేస్తున్న జింకను రైతుకు చావగొడితే ఆ మాంసం తినాలన్నది నక్క ఆశ. అది కోరుకున్న రోజు రానే వచ్చింది. రోజు తమ పొలంలో పడి తినేస్తున్న జంతువుపై రైతుకు తీవ్రమైన కోపం వచ్చింది. దానిని ఎలాగైనా పట్టుకోవాలని ఒకరోజు వల పన్నాడు. మరుసటి రోజు పొలంలో పంట తినేందుకు వచ్చిన జింక ఆ వలలో పడి ఇరుక్కుపోయింది. దానికి ఒకేసారి భయం ఆవహించింది. దుఃఖంతో వలవలా ఏడ్చింది. తన స్నేహితులు ఎవరైనా అటుగా వచ్చి తనను రక్షిస్తారని ఎదురుచూడసాగింది. అటుగా వచ్చిన నక్క
నక్కను చూడగానే జింక ప్రాణం లేసొచ్చినట్టయింది. లేని బాధ నటిస్తూ అంది నక్క. అదేంటి స్నేహితుడా, ఇలా చిక్కుకుపోయావు? జాగ్రత్త తీసుకోకపోతే ఎలా? ఇలా అని అంది. అది సరే, రైతు వచ్చేస్తున్నాడు, ముందుగా వచ్చి ఈ వలను కొరికి నన్ను విడిపించు అంది జింక. ఈ వల ఏదో జంతువు నరాలతో చేశారు. ఈరోజు సోమవారం, నేను వీటిని ముట్టుకోను అంది నక్క. జింక కళ్ళలో నీళ్లు తిరిగాయి. తాళ్లను కొరికి రక్షిస్తుందనుకున్న నక్క ఇప్పుడు ఇలా మాట్లాడడంతో జింక పై ప్రాణాలు పైనే పోయాయి. ప్రాణాల మీద ఆశ వదులుకుంది. నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయి ఓ చెట్టు చాటున దాక్కుని చూడసాగింది. ఇంతలో ఎందుకో అటువైపుగా వచ్చిన కాకి వలలో ఉన్న జింకను చూసింది. దానికి కన్నీరాగలేదు. తాను వలను కొరకలేదు. ఎలా జింకను తప్పించాలో అని ఆలోచించింది. నక్కను పిలవపోయావా? అది కొరుకుతుంది అంది జింకతో. అది రావడం వెళ్ళడం అయిపోయింది అంటూ జరిగింది చెప్పింది. ఇప్పుడు అర్థమైందా జింకకు అని జింకతో కాకి అంది. తనను రైతు చంపేందుకే నక్క ఈ నాటకం ఆడింది అనుకుంటూ బాధపడసాగింది. కాకి తీవ్రంగా ఆలోచించి, ఇక్కడికి రైతు వచ్చేస్తున్నాడు మిత్రమా, నువ్వు చచ్చినట్లు శరీరం బిగుసుకుపోయి పడుకొని ఉండు. నేను నీ కాలి మీద పొడుస్తూ ఉంటాను. నీవు మరణించావని రైతు నీ మీద నుంచి వలను తొలగిస్తాడు. అప్పుడు నేను కావు కావుమని అరుస్తాను. వెంటనే నీవు లేచి పరిగెత్తు అంది. కాకి చెప్పినట్టుగానే ఊపిరి బిగబట్టి కాళ్ళు చాచి చచ్చినట్టు పడి ఉంది జింక. కాకి జింక శరీరంపై ముక్కుతో పొడుస్తున్నట్టు నటిస్తుంది. పొలం యజమాని జింక దగ్గరికి వచ్చాడు. కాకి అదిలించాడు. దగ్గరగా ఉన్న చెట్టు కొమ్మ మీద వెళ్ళి కాకి వాలింది. జింకను తెరపారా చూశాడు. కదలిక లేకపోవడంతో చచ్చిపోయిందని నమ్మాడు. జింక మీద వలను తొలగించాడు. వెంటనే కాకి కావు కావుమంటూ అరిసింది. జింక ఒక్క ఉదుముకు లేచి పరిగెత్తింది. జరిగింది చూడగానే తీవ్రమైన కోపం వచ్చి రైతు చేతిలో దుడ్డు కర్రను జింక మీదికి గురి చూసి విసిరాడు. జింక తప్పించుకుంది. అయితే ఆ కర్ర చెట్టు చాటును నక్కి ఉన్న నక్కకు తగిలింది. బలమైన దెబ్బ కావడంతో అక్కడికక్కడే అది ప్రాణాలు విడిచింది. కుటిల బుద్ధితో స్నేహం చేసి తనను పూర్తిగా నమ్మిన స్నేహితుని మోసం చేయాలని చూసిన వారికి ఇలాంటి గతే పడుతుంది ఈ కథ వివరిస్తుంది.